గురూజీ 72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది. 2026వ సంవత్సరం మే నెల 6వ రాశి కన్యారాశి. ఈ కన్యారాశికి ఉత్తర హస్త చిత్త, ఉత్తర టోపాపి, హస్త పూషణాడ, చిత్త పేపు 2 లక్షణాలు కలిసి కన్యారాశి. పడుకో కన్యారాశి. ఈ కన్యారాశి ఫలితాలు చెబుదాం. ఈ కన్యారాశి ఎట్లా ఉంది? ఈ కన్యారాశికి తుల, వృషభయోర్ భృగో, శుక్రుడు బాగున్నాడు, కుజుడు బాగా లేడు. మరి దాదాపుగా చెప్పాలంటే రాహువు, శుక్రుడు తప్పితే ఎవరు బాగాలేరు. కానీ ఈ రాశి వాళ్ళకి ఎప్పటి నుంచో పెళ్ళి కాక, ఇంకా పెళ్ళి కాలేదు, పెళ్ళి అవుతుందా కాదా, ఇంకా పెళ్ళి కాలేదేమో, వయసు పెరిగిపోయింది, ఇక నీకు పెళ్లి చేసుకుంటే యోగం లేదేమో అనుకునేవాడికి ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. ఈ రాశి వాళ్ళకి ఎన్నాళ్ళ నుంచో పెళ్ళి కాక 40 ఏళ్ళు వచ్చి ఇక పెళ్ళి కాదు అనుకునేవాడికి ఖచ్చితంగా పెళ్ళి అవుతుంది. తర్వాత రాహు ఉన్నాడు, బాగా డబ్బులు వస్తాయి, అని తప్పితే ఇంకా ఏమీ లేదు. మరి కుజుడు సప్తమంలో ఉన్నాడు, మరి పెళ్ళైనా కూడా భార్యాభర్తల సమస్య. రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడ్డాయి, కాలసర్పదోషం, కుజదోషం, శని సప్తమంలో ఉన్నాడు, మరి శుక్రుడు, మరి బుధుడు తప్పితే, ఈ రాహువు తప్పితే ఏ గ్రహాలు బాగలేవు. వ్యాపారం బాగుంటుంది, పెళ్ళి కాకపోతే పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయితే భార్య వస్తుంది, భార్య వస్తే పిల్లలు పుడతారు, పిల్లలు పుట్టడమే కాదు మరి ఇల్లు కొనుక్కోవాలనుకుంటే ఇల్లు కొనుక్కుంటారు. రాహు వల్ల మీకు ఎప్పటి నుంచో రాని డబ్బులు ఖచ్చితంగా వస్తాయి. అంతా బాగా ఉంది. కానీ ఉన్న వాటిలో 8 గ్రహాల్లో 3 గ్రహాలే బాగున్నాయి. రాహుకేతువులు, కుజుడు, శుక్రుడు, కుజుడు, శని. రాహుకేతువు, కుజుడు, శని, రవి, ఇవి మొత్తం 5 పాపగ్రహాలు. 5 పాపగ్రహాలు పూర్తిగా చెడుగానే ఉన్నాయి. మరి శుభగ్రహాలు వాటిని సాధించలేవు. శుభగ్రహాలని అట్లా నిలబెట్టి వాటి పనులు కాకుండా ఆపుతాయి. కాబట్టి ఈ పరిస్థితి వాళ్ళు తప్పనిసరిగా మరి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా మంచిది. అయితే వివాహ విషయంలో పాపగ్రహాలు బాగా లేనప్పుడు ఏజ్ బారైన వాడికి పెళ్ళి అవుతుందని చెప్పా కదా అనే మనస్సులో పెట్టుకుంటే ఒక నీచ స్త్రీ చాలా మంచిదిగా కనబడుతుంది, ఎంతో ప్రేమగా ఉంటుంది, తనకి ఎంతో బాగా ఉపయోగపడుతుంది అనిపించేట్లుగా ప్రవర్తిస్తుంది. ఇంకా నేనే ఆమె అనుకుంటారు, నేను పెళ్లి చేసుకుంటానంటాడు. కాదురా చూడాలరా అంటే, నా పెళ్ళాన్ని నేను చూసుకోవాలి కానీ నువ్వు చూసేది ఏమిటి, మీరు చేస్తే చేయండి లేకపోతే మేము పెళ్లి చేసుకుంటాం అనే పరిస్థితుల్లో పెళ్లి చేసుకొని పెళ్ళైన మరుసటి రోజు నుంచి నరకం చూడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి రాశివాళ్ళు పెళ్లి చేసుకోవాలనుకుంటే ముందుగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ జాతకం చూపించుకొని మీకు పిల్ల నచ్చినా కూడా ఆ పిల్ల జాతకం మీకు కలిసి వస్తుందా లేదా చూసుకొని పెళ్లి చేసుకోవాలి. అట్లా ఈ చెప్పిన వాటిలో జాతకాలను చూపించుకోక, పెద్దవాళ్ళ నిర్ణయం తీసుకోక, సొంత నిర్ణయాలు తీసుకొని ఎవరైతే పెళ్లి చేసుకుంటారో కుటుంబానికి ఏ వ్యక్తికి సంబంధం లేకుండా మరి ఒక కాళ్ళు చేతులు కట్టి పడేసినటువంటి పరిస్థితుల్లో చాలా కష్టాలు నష్టాలు పడతాడు. కాబట్టి ఈ రాశివాడు తప్పనిసరిగా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. జాతకం చూపించుకొని తగిన ఉపశాంతి చేసుకోండి. మీరు ఎట్లా చూపించుకోవాలంటే మా ఫోన్ నెంబరు 6300061241. మరి అది కాకుండా ఇంకో నక్షత్రం జాతి
ఇంకో ఫోన్ ఉంది 7801071946. ఈ రాశి ఈ ఫోన్కి కానీ ఫోన్ చేసి తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవాల్సిందిగా మరీ కోరుతూ ఉన్నాను. స్వస్తి. మానవ జన్మ ఎత్తిన తర్వాత మంచి పని అయితే తొందరపడి చేయరు, చెడు పని అయితే తొందరగా వెంటనే చేసేస్తారు. ఎవరి మీద ఖర్చు ఉందనుకుందాం, కొంతసేపు ఆ ఖర్చు ఉన్నవాడు ఏం చేస్తాడు, వీళ్ళు చంపి పారేద్దాం అనుకుంటాడు. చంపి పారేద్దాం అనుకున్నప్పుడు ఏం చేస్తాడు, ఏం దొరుకుతుందో నాలుగు పక్కలు చూస్తాడు. ఒక గడ్డ పరుగు, ఒక గుండ్రాయో, మరి ఏదైనా గట్టి వస్తువు కనపడదు, అక్కడే సారి వేసి తలకాయ ఓలగొడతాడు. తలకాయ బదులుగా మనిషి చచ్చిపోతాడు. లోపల నీకేదో అపకారం చేశాడు. అపకారం చేశాడు కాబట్టి వీడిని బతకనివ్వకూడదు. నీ ఉద్దేశం ఏంటి, నీకు అపకారం చేశాడు, ఇంకా ఎంతమందికి ఇట్లా చేస్తాడో కాబట్టి వీడిని బతకనివ్వకూడదు అని నువ్వు అనుకుంటావు. కానీ అది నీ బాధ్యత కాదు. నీవు చెప్పింది ఒక రకంగా మంచిదే. ఎట్లా అంటే, నాకు అపకారం చేశాడు, ఇంకా ఇట్లా ఎంతమందికి అపకారం చేస్తాడో అనుకుంటున్నావు. అపకారం ఎవరికి చేస్తాడు, ఎవరికి మంచిగా ఉంటాడు అనేది భగవంతుడి యొక్క నిర్ణయం. మరి వాడు పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు ఉన్నారు. పిల్లలను ఎవరినైనా సరే వాడు ఎంత వేధించినా, ఎన్ని బాధలు పెట్టినా వాళ్ళని చంపడే కారణం ఏంది, వాళ్ళకి వీడికి విరోధం లేదు. వాడికి వీడికి ప్రేమ ఉంది, నీకు వాడికి విరోధం ఉంది. ఆ విరోధం వల్ల వాడు నువ్వు వాడిని చంపావు. దానివల్ల ఈ ఏలినాటి శనిలో అష్ట కష్టాలు వస్తాయి. ఈ శనిలో ఉన్నవాడు అట్లాంటి సంపదన్నా చంపచ్చు, ఎవరినైనా చంపబడచ్చు, ఎవరి చేతైనా ఇట్లాంటి ఇబ్బందులు కష్టాలు వస్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని చాలా ప్రశాంతంగా ఓర్పుగా, పూర్వజన్మలో నేను ఏదో చేసుకున్న బట్టే నాకు ఇట్లాంటి బాధలు వచ్చినాయి. ఎప్పుడు ఎవరికి ఏం చేశాను, బాగా ఏది చేయకపోతే ఎప్పుడు అందరిలో మంచిగా తిరిగాను, మంచివాడిని అనిపించుకున్నాను, బాగా డబ్బు సంపాదించాను, ఎవరూ నన్ను చెడ్డవాడని లేదు. ఇప్పుడు ఇంత బాధలు ఎందుకు వచ్చినాయి, నేను చేసిన పాపం మీద ఉంది, దానివల్ల ఇట్లా వచ్చింది అనుకుంటూ మరి జాతకం చూపించుకొని డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే శాస్త్ర సాముద్రిక ద్వారా జాతకం చూపించుకోవాలి. అయితే ఈ రాశి వాళ్ళకి ప్రత్యేకించి ఏమిటంటే 3 రాసులే బాగున్నాయి. 1 రాహువు, 2 బుధుడు, 4 శుక్రుడు. అయితే రాహువుని అట్లా పెడదాం. బుధుడు శుక్రుడు వల్ల పూర్తిగా బాగుంది. పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అవుతుంది, పెళ్ళి ఉంటే సంతానం కలుగుతారు. మరి భర్తకి ఇద్దరు కూడా మంచి ఆదాయం వస్తుంది. కాదు ఇల్లు కట్టుకోవాలని కోరుకుందనుకోండి, ఇట్లాంటి టైంలో ఇల్లు కట్టుకునే అవకాశం వస్తుంది. బుధుడు బాగున్నాడు, వ్యాపారం బాగా సాగుతుంది. కానీ రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. ఇది కాలసర్ప దోషం. ఈ కాలసర్ప దోషం ఎట్లా ఉందంటే, ప్రతి చోట ఇంట్లో భార్యాభర్తలకి, రాజ్యంలో రాజులకి, మంత్రులకి, ఇట్లా ఉద్యోగస్తులకి అందరికీ కూడా ఒక రకమైన సమస్యలు, బాధలు. ఈ బాధలు ఎట్లా ఉంటాయంటే, మనం మానుకొని ఎటన్నా వెళ్ళిపోదామా, ఏదైనా చచ్చిపోదామా, ప్రాణం తీసుకుందామా అన్నంత పరిస్థితి ఇబ్బంది చూపిస్తాడు. కానీ ఎన్ని ఇబ్బందులున్నా మానవుడు ఆత్మహత్య చేసుకోవడం కానీ, శత్రువుని తిరిగి చంపడం కానీ ఇది మానవ ధర్మం కాదు, మనిషి చేసే పనులు కావు. ఇట్లాంటివి చేస్తే ఇంతకి 4 రెట్లు కష్టాలు అనుభవించాలి. ఏ జన్మలో కష్టాలు చేస్తేనే ఈ ఏలినాటి శనికి టైంలో కష్టాలు వస్తాయి. అదే ఈ ఏలినాటి శనిలో ఏ పాపం చేయని వాళ్ళు బాగా సుఖంగా డబ్బు అంతా సంపాదించుకొని బాగుంటారు. ఇట్లా ఉండటానికి కారణం ఏంది, నీ వ్యక్తిగతమైన పూర్వజన్మ పుణ్యం, లేకపోతే పూర్వజన్మ పాపం. కర్మమున పుట్టు జంతువు, కర్మములను వృద్ధి పొందు, కర్మమున చెడును, కర్మమే చెడులకు దేవత, కర్మమే సుఖ దుఃఖములకు కారణమదివ. నీవు మంచి సత్కర్మ చేస్తే మంచి పనులు చేస్తావు, దుష్కర్మ చేస్తే దురాగతమైన పనులు చేస్తావు. ఎట్లాంటి దురాగతమైన పనులు, ఒక ఊళ్ళో ఒకటి ఉంటాడు, ఎదురు అవడానికి భయపడతారు. ఉరికే చొక్కాలు జేబులో పట్టుకొని లాక్కొని పోతాడు, డబ్బులు మెళ్ళో గొలుసుంటే తెంచుకుపోతాడు.
వాడు ఎదురుస్తున్నా అంటే భయం, పారిపోతారు. ఎందుకు? వాడు చేసిన దుష్కర్మ వల్ల అట్లాంటి దుర్మార్గ పనులు చేస్తున్నారు. సత్కర్మ చేస్తే 10 మందితో మెప్పు పొందుతాడు, గొప్పగా సంపాదిస్తాడు, బాగా సుఖంగా ఉంటాడు, బాగా బాగుపడతాడు. కాబట్టి ఇది పూర్తిగా తెలియాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ లేకపోతే హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చెప్పించుకోండి. మీ లోపాలుంటే దాన్ని చెప్పి దానికి తగినటువంటి శాంతి చేయిస్తాం. స్వస్తి. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. నమస్తే దేవదేవేశ, నమస్తే పరమేశ్వర, నమస్తే వృషభారూఢ నకారాయ నమో నమః. మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారణం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. వాహనం వృషభోజస్య వాసుకీ కంఠభూషణం వామే శక్తిధరం వందే వకారాయ నమో నమః. యత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయే నిత్యం యకారాయ నమో నమః. 2026వ సంవత్సరం